చిహ్నంలో వీటికే చోటు. తెలంగాణ రాజముద్ర ఫైనల్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అధికారిక పేర్లు, చిహ్నాల విషయంలో కీలక మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాష్ట్ర చిహ్నాలపై రాజ చిహ్నాలు ఉండకూడదు అని ఆదేశించారు. ఆయనకు పెయింటర్ రుద్ర రాజేష్ అనేక నమూనాలను సమర్పించారు. ఈ సమయంలో ఒక ఫోటో వైరల్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నాన్ని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాజముద్రకు సంబంధించి ఇప్పటివరకు 3 లోగోలు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఆ మూడిటిలో ఒక చిహ్నాన్ని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. అవును, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో 2 రోజుల్లో విడుదల చేసే కొత్త రాజముద్రను ఇదే అంటూ ఒక ఫోటో ఫైనల్ అవుతుంది. ఇందులో భాగంగా భారతీయ చిహ్న, అమరవీరుల స్తూపం, వరికంకులు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలలో రాసి ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇలా తెలంగాణ రాజముద్రను మార్పులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంపై బీఆర్ఎస్ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. తెలంగాణ చిహ్నం మార్పులపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ చార్మినార్ దగ్గర జరిగిన నిరసనలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఉంది అని వ్యతిరేకిస్తుందని, ఉద్దేశపూర్వకంగానే ఈ రాజముద్రను మారుస్తుంది అని, కేసీఆర్ పేరు వినపడకూడదు అనే ఆలోచనలనే కుట్ర చేస్తున్నారు అని ఆరోపించారు. అసలు తెలంగాణ చారిత్రక కట్టడానికి చార్మినార్ కాకతీయుల కళాతోరణమని ఎలా తొలగిస్తారు అని ప్రశ్నించారు.